గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ టెట్ డిఎస్సిలో భాగంగా 8th క్లాస్ ఫిజిక్స్లో ఉండేటువంటి ఫోర్స్ అండ్ ప్రెజర్ అంటే బలం పీడనం అనే లెసన్లోని లైన్ టు లైన్ మీకు చెప్తానండి. సో ఇది నాట్ ఓన్లీ టెట్ డిఎస్సి అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో ఈరోజు మన లెసన్ ఏంటంటే ఫోర్స్ అండ్ ప్రెజర్. సో ఇన్ క్లాస్ 7 యూ హ్యావ్ లెర్న్డ్ హౌ ఆబ్జెక్ట్స్ మూవ్. మనకు తెలుసు గతంలో మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం అసలు వస్తువులు అనేవి ఎలా కదులుతున్నాయో. డూ యూ రీకాల్ హౌ వీ మూవింగ్ ఫాస్ట్ దాన్ ద అదర్. ఇక్కడ నేను బోత్ మీడియాలో చెప్తానండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకునే వాళ్ళు కూడా వినొచ్చు, తెలుగు మీడియంలో కావాలనుకునే వాళ్ళు కూడా వినొచ్చు. కాబట్టి రెండు మీడియంలో కూడా బోత్ మీడియంలో కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు కంట వేగంగా కదులుతుంది అనేది మనం ఎలా చెప్పగలం. అదేవిధంగా వాట్ డస్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ యూనిట్ టైమ్ ఇండికేట్. అదేవిధంగా ప్రమాణ కాలంలో ఒక వస్తువు కదిలే దూరాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం మనకు తెలుసు కదండి. సో డిస్టెన్స్ బై టైం ఇండికేట్ వాట్ స్పీడ్, అంతే కదా. మనం దూరము బై కాలం ఏ విధంగా చూపిస్తాం, స్పీడ్ కింద చెప్తాం అన్నమాట. You also know that a moving object like a ball rolling on the ground slows down. అలాగే ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, అంటే నేలపై దొర్లుతున్న బాల్ తీసుకుంటే అది కొంతకాలం అనే కొంత టైం వెళ్తుంది, తర్వాత ఆగిపోతుంది, అవునా. సమ్ టైమ్స్ ఇట్ మే చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. అదే విధంగా దాని తాలూకా డైరెక్షన్ కూడా మార్చుకుంటుందంట. అంటే బంతి స్లోగా వెళ్ళడంతో పాటు దిశ కూడా మారే అవకాశం అనేది మనకి ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ ద బాల్ మే స్లో డౌన్ అండ్ ఆల్సో చేంజ్ ఇట్స్ డైరెక్షన్. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ స్లో డౌన్ ఆర్ గో ఫాస్టర్ ఆర్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఎప్పుడైనా ఆలోచించారండి, మనకి మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఎందుకు మనకి ఒక వస్తువు తాలూకా స్పీడ్ తగ్గడం కానీ పెరగడం కానీ లేదా దాని డైరెక్షన్ మారడం కానీ జరుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఏంటి కారణం అనేది ఎప్పుడైనా ఆలోచించారా. సో లెట్ us రీకాల్ సమ్ ఆఫ్ అవర్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. వాట్ డూ యూ డూ టు మేక్ ఎ ఫుట్బాల్ మూవ్. సో మనం డైలీ యాక్టివిటీస్లో కొన్ని చూసుకుంటే ఫుట్బాల్ కదిలించడానికి మనం ఏం చేస్తామండి, ఏం చేస్తాం ఏం చేస్తాం ఫుట్బాల్ కదలడానికి, దాన్ని ఇంకా కదిలేగా మనం కాల్తోని అంతం, అంతే కదా. సో వాట్ డూ యూ డూ మేకింగ్ ఏ మూవింగ్ బాల్ మూవ్ ఫాస్టర్. వెళ్తున్న బంతిని ఇంకా మనం ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఇంకేం చేస్తాం, దాని మీద కొంచెం బలం అప్లై చేస్తాం. ఏ హాకీ ప్లేయర్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ బాల్ విత్ ఏ ఫ్లిక్ ఆఫ్ ద స్టిక్. అదేవిధంగా మనకి హాకీ ఆటగాడు ఏం చేస్తాడు, కదిలే బంతి యొక్క దిశను మారుస్తాడు, అంతే కదా. హౌ డు యూ ఫీల్ ద స్టాప్ ఎ బాల్ హిట్ బై ఎ బ్యాట్స్మ్యాన్. అదేవిధంగా ఒక బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ఆ ఫీల్డర్లు ఎలా ఆపుతారు. ద బాల్ ఈజ్ ఐదర్ మేడ్ టు మూవ్ ఫాస్టర్ ఆర్ స్లోరర్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇట్స్ చేంజ్డ్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఒక బాల్ని అది వేగంగా వెళ్తుందా లేదా అంటే నెమ్మదిగా కదలపడమో వేగంగా కదపడమో లేదా దాని డైరెక్షన్ అంటే దిశ మార్చడమో జరుగుతుంది కదా. We often say that a force has been applied on a ball when it is kicked. మనకి బాల్ తన్నప్పుడు ఏమవుతుందండి, తన్నినప్పుడు కానీ తోసినప్పుడు కానీ విసిరినప్పుడు కానీ ఏమవుతుంది, దానిపై బలం అనేది ప్రయోగించబడుతుంది కదా. సో వాట్ కెన్ ఇట్ డూ ద బాడీస్ ఆన్ విచ్ ఇట్ ఈస్ అప్లైడ్. వీ షల్ సీక్ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. మనం ఈ లెసన్లో ఏం చదువుకుంటామంటే అసలు బలం అంటే ఏంటి, సో బలం ప్రయోగించబడినప్పుడు వస్తువులకి ఏమి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇన్ జనరల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పుల్ ఆర్ పుష్ అండి. సో ఫోర్స్ అంటే ఏంటి, ఏ పుల్ ఆర్ పుష్ అంటే బలం. ఫోర్స్ అంటే ఏమంటారు తెలుగులో, బలం. బలం అనేటి నెట్టుట లేదా లాగుట అని అర్థం అండి, నెట్టుట లేదా లాగుట. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ ఏ పుల్. యాక్షన్స్ లైక్ పికింగ్, ఓపెనింగ్, షట్టింగ్, కిక్కింగ్, హిట్టింగ్, లిఫ్టింగ్, ఫ్లికింగ్, పుషింగ్, పుల్లింగ్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు డిక్రీజ్ సెర్టైన్ టాస్క్. అంటే మనం కొన్ని పనుల గురించి తెలుసుకుంటే చూడండి, ఏరడం అంటే బియ్యంలో ఉన్న రాళ్ళు ఉంటాయా, ఆ రాళ్ళను మనం ఏరుతాం. అదేవిధంగా తెరవటం అంటే ఓపెన్ చేయడం లేకపోతే క్లోజ్ చేయడము, లేదా హిట్ చేయడం కొట్టడము, లేదా లిఫ్ట్ చేయడం ఎత్తటము, నెట్టడం, లాగడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి
డైలీ లైఫ్‌లో రోజు చేస్తూనే ఉంటాం మనం. సో, ఈచ్ ఆఫ్ దీస్ యాక్షన్స్ యూజువల్లీ రిజల్ట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మనం ఈ పనులు చేయడం వల్ల అంటే కొట్టడం వల్ల, లిఫ్ట్ చేయడం వల్ల, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం వల్ల మనకేంటంటే రిజల్ట్‌గా అంటే దాని పర్యవసానంగా ఏం జరుగుతుంది? దాని యొక్క ఆ వస్తువు తాలూకా స్టేట్ ఆఫ్ మోషన్ అనేది మారుతుంది. Can these terms be replaced with one or more terms? Let us find out. సో, ఇప్పుడు ఎక్కువ పదాలతో మరో విధంగా దీన్ని రాయొచ్చా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఏం చేస్తున్నాడమ్మా? ఇగోండి హాకీ. గోల్ కీపరు ఏం చేస్తున్నాడు? గోల్ కాకుండా అడ్డుకుంటున్నాడు. అంతే కదా! సో, ఏ గోల్ కీపర్ సేవింగ్ ఏ గోల్. అదేవిధంగా ఈ బి వాడేం చేస్తున్నాడు? హాకీ ఆటగాడు అనేవాడు ఏంటంటే బ్యాట్‌తో బంతిని కొడుతున్నాడు. ఏ హాకీ ప్లేయర్ ఫ్లికింగ్ ఏ బాల్ అండ్ థర్డ్ వన్ ఏం చేస్తున్నాడు? ఏ ఫీల్డర్ స్టాపింగ్ ఏ బాల్. బంతిని ఆపుతున్నాడనమాట. ఈ ఫీల్డర్ అనేవాడు ఏం చేస్తున్నాడమ్మా? బంతిని ఆపుతున్నాడు కదా! సో, ఇప్పుడు మనం డైలీ లైఫ్‌లో ఉండే కొన్ని యాక్షన్స్‌ని చూద్దాం. సో, దీంట్లో ఈ యాక్షన్ ఏంటంటే అయితే పుషింగ్ అవ్వచ్చు, పుల్లింగ్ అవ్వచ్చు, లేదా పికింగ్, హిట్టింగ్, లిఫ్టింగ్, లోవరింగ్, ఫ్లయింగ్ ఏవైనా అవ్వచ్చమ్మా. ఏమవుతాయి అనేది మనం ఈ టేబుల్‌లో చూడాలి. సో చూడండి, మూవింగ్ ఏ బుక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. ఇప్పుడు ఒక బుక్ టేబుల్ మీద పెట్టామమ్మా. దాన్ని మూవ్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం? ఇది బుక్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక బుక్ ఉంది. ఇదే బుక్ అమ్మా. ఈ బుక్‌ని మనం టేబుల్ మీద పెట్టాం. ఏం చేస్తున్నాం? అయితే ఇలా లాగుతాం. అంతే కదా! లేదా ఇలా తోస్తాం. అయితే లాగుతాం, తోస్తాం లేదా లిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం పెడతాం. అవునా? అంతే కదా చేస్తాం. సో, మూవింగ్ ఏ బుక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ మీన్స్ అది పుషింగ్ అవుతది, పుల్లింగ్ అవుతది. అదే విధంగా లిఫ్టింగ్ కూడా అవుతది. అదే విధంగా ఓపెనింగ్ ఆర్ ఏ షట్టింగ్ ఏ డోర్ అంటే ఒక డోర్‌ని అంటే ఒక తలుపుని తెరవడం లేదా గాని క్లోజ్ చేయడం. తలుపు తెరిస్తే ఏం చేస్తామమ్మా మనం? పుషింగ్ చేస్తాం. క్లోజ్ చేస్తే పుల్లింగ్ చేస్తాం. అంటే మూ నెట్టుతాము లేదా లాగుతాము. అదేవిధంగా డ్రాయింగ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ వెల్ అంటే బావి నుండి బకెట్‌తో నీటిని తోడుతామమ్మా. తోడుతున్నామంటే ఏం చేస్తున్నామండి? బకెట్‌తో చేత్తో ఇలా వాటర్ తోడుతాం కదా! అంటే ఏం చేస్తున్నాం? పుల్లింగ్ చేస్తున్నాం. అంటే అది పుల్లింగ్ అవుతుంది. అదే విధంగా లోవరింగ్. లోవరింగ్ అంటే ఏం లేదమ్మా. కిందకనమాట. మనం కిందకి వదిలేస్తున్నాం కదా! చేదనగా కిందకి వదిలేస్తాం. అదే విధంగా లిఫ్టింగ్ కూడా చేస్తాం. ఎత్తుతాం కదా! వాటర్ తీసి ఇలా పక్కన పెడతాం. అదేవిధంగా ఏ ఫుట్‌బాల్ ప్లేయర్ టేకింగ్ ఏ పెనాల్టీ కిక్. ఫుట్‌బాల్ ప్లేయర్ అనేవాడు పెనాల్టీ కిక్‌ని తీసుకుంటాడు. అది పుషింగ్ చేస్తాడు, లిఫ్టింగ్ చేస్తాడు. అదే విధంగా హిట్టింగ్ అనేది కూడా చేస్తాడు. కొడతాడు, ఎత్తుతాడు. అదే విధంగా పుష్ చేస్తాడు, నెట్టుతాడు. ఏ క్రికెట్ బాల్ హిట్ బై ఎ బ్యాట్స్‌మన్. ఆ క్రికెట్ బాల్‌ని ఒక బ్యాట్స్‌మన్ కూడా ఏం చేస్తాడు? కొడతాడు. లేదా లిఫ్ట్ చేస్తాడు. లేదా తోస్తాడు. మూవింగ్ ఏ లోడెడ్ కార్ట్. ఒక సరుకులతో నిండిన బండిని తోస్తాం. ఏం చేస్తాం? పుల్లింగ్ చేస్తాం, పుషింగ్ చేస్తాం. అంటే ఇలాగా పుషింగ్ చేస్తాం. లేదా ఇలాగా పుల్లింగ్ చేస్తాం. మన వైపు లాక్కుంటాం. ఓపెనింగ్ ఏ డ్రాయర్. ఒక సొరగని తెరుస్తాం. సొరుగు తెరవాలంటే ఏం చేస్తాం? మనం డ్రాయింగ్ ఇలా పట్టుకొని లాగుతాం. అంటే సొరుగుని ఓపెన్ చేస్తామన్నమాట. డు యూ నోటీస్ డు యూ నోటీస్ ఈచ్ ఆఫ్ ది యాక్షన్స్ కెన్ బి గ్రూప్డ్ యాస్ ఏ పుల్ ఆర్ పుష్ ఆర్ ఏ బోత్. మనం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? పైన పేర్కొని ఏంటి బై ద టేబుల్ ఏం తెలుస్తున్నామంటే మనం ఏ చర్య అయినా కూడా అందులో లాగడం గాని, నెట్టడం గాని లేదా 2 గాని ఉంటాయి. అంటే ఒక పుషింగ్ ఉండొచ్చు, పుల్లింగ్ ఉండొచ్చు లేదా బోత్ కూడా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ దీస్ మనం ఏం చెప్తామంటే ఇన్ ఏ సైన్స్ ఏ పుష్ ఆర్ ఏ పుల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఇన్ ఏ సైన్స్ ఏం చెప్తామా? ఏ పుష్ ఆర్ ఏ పుల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. అంటే విజ్ఞాన శాస్త్ర పరంగా మనం ఒక వస్తువుని నెట్టడం లేదా లాగడాన్ని బలం అంటారు. అంటే ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్. పుష్ ఆర్ పుల్ అంటే ఒక వస్తువును నెట్టడము లేదా లాగడాన్ని బలం అంటారు. ఒక వస్తువు నెట్టడం లేదా లాగడాన్ని బలం అంటారు. ఇన్ జనరల్ ఇన్ సైన్స్ టెర్మినాలజీ ఏ పుష్ ఆర్ ఏ పుల్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఈజ్ కాల్డ్ ఏ ఫోర్స్. అర్థమైంది కదమ్మా? ఈ పుష్ ఆర్ ఏ పుల్ అనే ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫోర్సెస్ డ్యూ టు యాన్ ఇంటరాక్షన్. అంటే ఇంటరాక్షన్ ప్రతిచర్య వలన మనకి ఎలాంటి బలాలు ఏర్పడతాయి అంటే ప్రతిచర్య వల్ల బలాలు ఏర్పడితే ఏర్పడవని చూద్దాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఒక మ్యాన్ అనేవాడు నిల్చున్నాడు. ఈ కార్ అనేది ఇక్కడ స్టేబుల్ గా ఉంది. ఏ మ్యాన్ స్టాండింగ్ బిహైండ్ ఏ స్టేషనరీ కార్ అంటే నిశ్చలంగా ఉన్న కారు వెనక ఒక వ్యక్తి నిల్చున్నాడు. ఈ సెకండ్ కండిషన్ ఏం చేస్తున్నాడు? ఏ కార్ బీయింగ్ పుష్డ్ బై ఎ మ్యాన్ అంటే ఒక వ్యక్తి ఈ కార్ ని ఏం చేస్తున్నాడు? నెడుతున్నాడు.
నెడుతున్నాడు. అంటే పుష్ చేస్తూ ఉన్నాడనమాట. పుష్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంటరాక్షన్ జరిగింది గదా! ఇక్కడ ఈ కార్‌కి, ఈ పర్సన్‌కి మధ్యన ఎట్లాంటి ఇంటరాక్షన్ అనేది లేదు. అంటే ఎటువంటి చర్య అనేది జరగలేదు. ఇక్కడ ఈ పర్సన్ ఈ మ్యాన్ అనేవాడు ఈ కార్‌ని తోస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అనేది జరిగింది. అంటే కాంటాక్ట్‌లోకి వచ్చిందనమాట. అదే విధంగా ఇక చూడండి ఇక్కడ 2 గర్ల్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? హూ ఈస్ పుషింగ్ హూమ్? ఈమె ఈ అమ్మాయిని తోస్తుందా? ఈ అమ్మాయి ఈ అమ్మాయిని తోస్తుందా? ఎవరిని పుష్ చేసుకుంటున్నారు? పుషింగ్ ఈచ్ అదర్. అదే విధంగా ఈ కండిషన్‌లో మీరు చూసుకునేటప్పటికి హూ ఈస్ పుల్లింగ్ హూమ్? ఎవరిని లాగుతున్నారు? అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని లాగుతుందా? ఈ అమ్మాయి ఈ అమ్మాయిని లాగుతుందా? సో, పుల్లింగ్ టు ఈచ్ అదర్. అదే విధంగా ఇక్కడ ఒక పర్సన్ ఆమెని లాగుతూ ఉన్నాడు ఇటువైపు. ఆవన్నది ఏం చేస్తుంది? తన వైపు పర్సన్‌ని లాక్కుంటూ ఉంటది కదా! So from these examples, we can inform that at least two objects must interact for a force to come into play. అంటే ఇక్కడేంటి ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల మనకు తెలిసిందేంటంటే, కనీసం ఏ 2 వస్తువుల మధ్య అయినా బలం రావాలి అంటే ఒకదాని మీద ఒకటి చర్యను జరుపుకోవాలనమాట. ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వల్ల ఆ 2 వస్తువుల మధ్య మనకి ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో, చూడండి. Thus, interaction of one object with another object results in force between the two objects. ఇదన్నమాట. సో, ఈ ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వల్ల ఆ 2 వస్తువుల మధ్య మనకి బలం అనేది ఉత్పత్తి అవుతుంది. సో, మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఏంటంటే ఎక్స్‌ప్లోరింగ్ ఫోర్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కోసం తెలుసుకుందామండి. సో, ఇది ఈ వీడియో. మీకు కనుక తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఎనీ పీడిఎఫ్ అంటే బిట్ టు బిట్, లైన్ టు లైన్ బిట్ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను నీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. అది తెలుగు మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం కావాలనేది నాకు చెప్పండమ్మా. అదేవిధంగా మీకు ఫిజిక్స్ క్లాస్ అన్నీ కూడా అప్ టు 10th వరకు చెప్తాను. అదేవిధంగా ఇంటర్మీడియేట్ మీకు ఎవరికైనా కావాలనుకున్నా నేను చెప్తానమ్మా. నెక్స్ట్ ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయాక కెమిస్ట్రీ క్లాసులు కూడా తొందరగా చేసుకుందాం. సో, ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.